బిళ్ళా చెన్నయ్యకి ఒకటి చెప్తున్నా, బిళ్ళా చెన్నయ్య నీ మీద 5 కోట్లు నువ్వు స్కామ్ చేసేవని నా దగ్గర పూర్తి వివరాలు, పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నేను అవన్నీ ఐజీ దగ్గర నీ దగ్గర మొత్తం నీ బండారం బయట పెడతాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక బోర్డు పెట్టుకొని, ఏది మాల మహానాడు అధ్యక్షుడు ఒక బోర్డు పెట్టుకొని, ఏది అందరిని భయభ్రాంతం చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నావా? ఖబర్దార్ బిళ్ళా చెన్నయ్య చెప్తున్నా నీకు. నీ ఇష్టం వచ్చినట్టు ఏదో తప్పుడు కేసులు పెట్టుకొని ఆమెను పట్టుకొని ఏమి ఎంఆర్పిఎస్ నాయకులు లేరా ఆమెకి? ఏంటంటే మాలమహన్ నువ్వు వచ్చేసి ఉద్ధరిద్దామనుకున్నావా? ఇది కరెక్ట్ కాదు బిళ్ళా చెన్నయ్య. నీకు ఎక్కడ చిన్న ఎవిడెన్స్ నా వల్ల జరిగినట్టు చూపించు, నీకు ఆధారాలు చూపించు ఎక్కడైనా కానీ. ఇప్పుడు నేను కొన్న అపార్ట్మెంట్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఆ పిల్లోని ఏమన్నా చేసి చూపించు. ఇప్పుడు నా మీద భయం, ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పిందంట. ఎలాగ ప్రాణహాని ఉంది? 3 నెలల నుంచి నేను వర్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఏ రోజన్నా ఆమెను పలకరించానా? ఆమెతో ఒక మాట మాట్లాడామా? నా మీద ఎందుకు మాట్లాడాలి? ఇంకా తర్వాత పోతే నేను 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను. నేను ఎలాంటి తెలియదా? ఒంగోలు తెలియదా? ఏ రోజన్నా కానీ నిన్ను ఒక మాట అన్నామా? నీ బతుకు, నీ బండారం మొత్తం నా చేతిలో ఉంది. జాగ్రత్త చెబుతాను నీకు. ఏ రకంగానే నా మీద దిశ పోలీసులు కేసు పెడతావు? ఏ రకంగా నాకు చిన్నపిల్లల దగ్గర అక్కడ ఆఫీసులో నా మీద కేసు పెడతావు? ఇప్పుడు అంటే నా అడ్డుపోతే వాళ్ళని నువ్వు టార్గెట్ చేయాలని చెప్పా. మీరు ఏమని చేసిన సంబంధంగా చెప్తున్నా, నా పేరు మాత్రం ఇంకొకసారి మాత్రం చేసే ఖబర్దార్ చెప్తున్నా బిళ్ళా చెన్నయ్య, నీకు నా జోలికి రావద్దు. ఏదో సామెతగా ఉంది, మాలడు మాది అన్నట్టు. నీకు ఏదైతే ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉండవు నాయకులు లేరా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, వాళ్ళ దగ్గర చూసుకుంటారు. నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయితే అయ్యావు, కానీ న్యాయం చేయాలి దానికన్నా కానీ. అంతేగాని పిచ్చి వ్యవహారం చేసి పిచ్చి నేను ఒక పెద్ద దళిత నాయకుడు అని చెప్పేసి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను కూడా ఆల్ ఇండియా ఎస్ఎస్టీలో జిల్లా ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా 10 ఏళ్ళు వర్క్ చేశాను. ఏనాడు ఒకరి మీద ఈ రకం చేసావా? ఒక దళితుడిని విమర్శిస్తావు, దళితుడిని ఈ రకం చేసావా? ఎక్కడైనా కొంచెం బుద్ధి మార్చుకోవాలి బిళ్ళా చెన్నయ్య చెప్తున్నాను. కేవలం నీ వల్లే ఇదంతా జరుగుతుంది. ఏదైనా ఉంటే పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి, సమాధానం చేసుకోవాలి. అదే చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. ఎంఆర్ఓ మీద తీసుకెళ్లి కలెక్టర్ గారికి నువ్వు కంప్లైంట్ ఇస్తావా? అంటే నువ్వు ఎంఆర్ఓ అధికారులను కూడా బెదిరిస్తావా? నువ్వు అధికారులను బెదిరిస్తే వాళ్ళ సైడ్ మాట్లాడి వాళ్ళని బెదిరిస్తావా? నీ ఇష్టం బిళ్ళా చెన్నయ్య చెప్తున్నావు. ఇకనైనా కానీ జాగ్రత్తగా ఉండు. మా వల్ల తప్పుంటే చెప్పు, దానివల్ల అన్న మీ వల్ల ఈ తప్పు ఉంది, ఈ రకంగా చెప్పు, సమాధానం చెప్పు, మేము వింటాము. ఏం లేదా నా మీద ఏ రకంగా నాకు పూర్తి వివరాలు, నేనేం చేశాను చెప్పి నాకు పూర్తి వివరాలు ఇవ్వాలి. దొంగ కేసులు, దొంగ అబద్ధాలు, నీ దొంగ నాయకుడు పట్టాలు, నీ కారు మీద మాలమోహన్ రెడ్డి బోర్డు ఇవన్నీ పెట్టుకొని ఊరేగు. ఆ బోర్డు కూడా తీపిస్తారు చెప్తున్నాను. నీ ఇష్టం, జాగ్రత్త బిళ్ళా చెన్నయ్య. ఏమనుకున్నావు? జాగ్రత్తగా సమాజానికి సేవ చేసే తత్వం ఉండాలి, జాతికి మేలు కలిపే తత్వం ఉండాలి. జాతిని మర్చిపోద్దు, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. నువ్వా మాకు చెప్పేది? బీజేపీలో నేను నా సభ్యత్వం తెలుసా నీకు? ఒక మనిషి వచ్చేవాడు ఉన్నాడా? పిలిస్తే ఒక 4 వచ్చేవాడు ఉన్నారా? 4 వాళ్ళని వేసుకొని పోయి తిరిగి మా మీద తప్పుడు కేసులు పెడతావా?